హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ముందుగా అందరికైతే ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే, మా చెల్లి సీమంతం కోసం పిలుపులు ఎలా జరిగాయి, అలాగే సీమంతానికి నైట్ టైం డెకరేషన్ ఎలా జరిగింది, సీమంతం ఎలా జరిగింది, ఇదంతా ఒకే వీడియోలో అయితే చూపించబోతున్నాను. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి మా వారు నిన్న కోతి వచ్చేసి చెట్టు ఎక్కి దులిపేసిందండి. ఇంకా ఆ కాయలు తీయి పైకెక్కి చూడు అని అంటే ఇంకా మా వారైతే పైకెక్కి ఆ కాయలన్నీ ఆ సంచిలోకి వేసుకొని అయితే దిగుతున్నారు. పైన చూస్తున్నారు అనమాట కాయలు ఎంత పెద్దగా అయినాయి అని చెప్పేసి. కాయలైతే ఒక సైజుకి అయితే వచ్చేసాయి, మంచిగా పండుతున్నాయి కూడా అండి. చూడండి ఇన్ని కాయలు అయితే కోతి రోజు పారేస్తుంది అనమాట. రోజు వెళ్ళి తీస్తాము. ఫస్ట్ నేనున్నప్పుడు నేను ఒక్కదాన్ని ఎక్కేదాన్ని, తర్వాత మా మరిది, తర్వాత ఇప్పుడు మా వారు అనమాట. ఇక్కడ ఒక కాయ చూడండి పండిపోయింది. నేను వాష్ చేసి చూపిస్తాను. లోపల ఎంత ఎల్లోయిష్ కలర్ వచ్చిందో, స్వీట్గా కూడా ఉంది. పైకి ఇలా పచ్చగా ఉన్న లోపలైతే పండిపోయింది అనమాట. ఇది వచ్చేసి చిన్న సైజు రసాలు అనుకోవచ్చు. చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి. చిన్న సైజ్ అంటే ఇప్పుడు ఇంత చిన్న సైజుగా ఉన్నాయి, కానీ ఇదివరకు చాలా పెద్దగా అయ్యాయి. అంటే అప్పుడు ఇక్కడంతా సిమెంట్ చేయలేదన్నమాట. వాటర్ బాగా చెట్టుకి మంచిగా వెళ్ళేవి. ఇప్పుడు ఏంటంటే మొత్తం సిమెంట్ చేసేసాము. చెట్టు దగ్గర వాటర్ ఎక్కువగా పోయడానికి లేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా చెట్టుకి తగినంత వాటర్ లేక ఇంకా కాయలు అయితే ఇదే సైజు వచ్చాయి ఈసారి. చూడండి అసలు ఇక్కడ ఎంత రెడ్ మంచిగా ఎల్లో కలర్లో అయితే వచ్చిందో. కాయ అయితే ఇంక తినేసాను అనమాట. చాలా స్వీట్గా ఉంది. కొద్దిగా నిష్క తినింది, కొంచెం నేను తిన్నాను. ఇంకా ఈ ఎండాకాలం ఏదో ఒకటి తాగాలనిపిస్తుందండి. అసలు జ్యూస్ అయితే అంటే ఏదో ఒక జ్యూస్ తాగితేనే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి స్మూతీ చేస్తున్నాను. స్మూతీ కాదు, అంటే డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ టైప్ లాగా. అంటే స్మూతీ అంటే కొంచెం చిక్కగా ఉంటుంది కదా, ఇది కొంచెం పల్చగా ఉందన్నమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే చేశాను నేను. బాగా వాటర్ కాదు, అలా అని బాగా తిక్కు కాదనమాట, మధ్యలో అలాగా చేసుకున్నాను. ఇంక తాగేసి ఈవినింగ్ రెడీ అయ్యేసి అయితే మేము పిలుపులు చెప్పడానికి అయితే వెళ్తున్నాము. మా అమ్మమ్మ నేను వెళ్తున్నాం అనమాట చెప్పడానికి. ఆల్రెడీ చూడండి చెప్పినంతవరకు నాకు పెద్ద పెద్ద బొట్లు అయితే పెట్టేశారు. బాగుంది, నాకైతే నచ్చింది. ఎప్పుడూ పెట్టుకోం కదా, ఎప్పుడైనా ఒకసారి పెట్టినప్పుడు భలే అనిపిస్తుంది అనమాట. అసలు ఈ ఏరియాలో అయితే ఎలా డెవలప్ అయ్యాయంటే చాలా అంటే చాలా డెవలప్ అయ్యాయండి. ఇదివరకు అసలు ఇవి ఏమీ లేవు. ఇవన్నీ తుమ్మ చెట్లు, మొత్తం పొదలు పొదలుగా ఉండేదన్నమాట. అసలు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసినాయి. అసలు ఇల్లులు ఎన్ని వచ్చినాయో అసలుకి నాకు భలే ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. మంచిర్యాల అయితే చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది. రింగ్ రోడ్ వచ్చింది శ్రీరాంపూర్ దగ్గర. అసలు బెల్లంపల్లి సైడ్ అయితే గుర్తుపట్టలేకుండా అయిపోయింది. ఇది 200 ఫీట్స్ రోడ్సో లేకపోతే 150 ఫీట్ రోడ్, కానీ రోడ్స్ కూడా చాలా పెద్దగా అయిపోయినాయి. ఒక దగ్గర పిలవడానికి వెళ్తే ఇక్కడ చూడండి మా ఆ అక్క వాళ్ళ ఇంట్లో ఎన్ని వంకాయలు ఉన్నాయో, అసలుకి చాలా వంకాయలు ఉన్నాయి అన్నమాట. ఇంకా నేనైతే అన్ని పిలుపులు చేసి చెప్పేటప్పుడైతే వీడియోలు అయితే తీయలేదన్నమాట. నాకు అక్కడికే సరిపోయింది. తర్వాత చెల్లి సీమంతం ముందు రోజు అనమాట, ఇది నైట్ ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఇలా ఉంది డెకరేషన్. మొత్తం వెనక గ్రీన్ మ్యాట్ లాగా పెట్టేసి పైన ఫ్లవర్స్ పెట్టారు. అక్కడక్కడ ఫ్లవర్ వాజెస్ వస్తాయి. అలాగే మదర్ బొమ్మ ఒకటి వస్తుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసి తన స్టేజ్ డెకరేషన్. ఇంకా మొత్తం అయినాక మళ్ళీ రేపు మార్నింగ్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి మా తాతయ్య కూర్చొని చూస్తూ ఉన్నారనమాట. చైరు అవన్నీ తెచ్చేశారు. అలాగే టెంట్ కూడా వేసేసారు. నేను పిలుపులకి వెళ్ళి వచ్చేసరికి టెంట్లు వేసేసారు అనమాట. ఇంకా డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చేసారు. నేను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ టీ తాగాను అనమాట. బాగా తలపోటు వచ్చేసింది బయటకు వెళ్ళి వచ్చేసరికి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి, అంటే న్యాచురల్ ఫ్లవర్స్ కాదు. కానీ చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. అలాగే ఒక కూలర్ కూడా పెట్టించామన్నమాట. కూలర్ ఉంది కాబట్టి బతికిపోయాం. ఆ రోజు రాత్రి బయట పడుకునే వాళ్ళు బయట పడుకున్నారు, కొంతమంది ఇంట్లో పడుకున్నారు. బయట ఏంటంటే కూలర్ ఉందని చెప్పేసి హాయిగా పడుకున్నారు. ఇంకా తర్వాత రోజైతే ఇక్కడ మా మరదలు చూడండి రెడీ అవుతుంది, ఐలైనర్ వేసుకుంటుంది. నేను వీడియోలో పెడతాను ఆగు, మంచిగా పెట్టుకోనంటే మంచిగా పెట్టుకుంటుంది. బాగా కలిసిపోయారండి అసలుకి. తర్వాత మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇవి సారీ తీసుకొస్తారు కదా, ఈసారి ఇంకా వాళ్ళు తెచ్చారనమాట. ఇప్పుడు అన్నీ ప్యాకింగ్ చేస్తున్నారు. లడ్డు, బూందీ, అరటికాయలు, స్వీట్ అదేంటి మైసూర్ పాకు, అలాగే చిలక, ఇంకా సలిమిడి. ఇవైతే కొన్ని ఇక్కడ చేసాం. అమ్మమ్మ దగ్గర ఆర్డర్ చేసుకున్నారు వీళ్ళు. నేను చెప్పాను కదా అమ్మమ్మ క్యాటరింగ్ చేస్తారని చెప్పేసి. ఇంకా
ఇక్కడ మా బావ పక్కన ఉన్న అబ్బాయి ఏమవుతాడు నాకు తెలియదు కానీ అబ్బాయి భలే షై ఫీల్ అవుతున్నాడు. నేను అన్నాను అనమాట, నిన్ను ఖచ్చితంగా వీడియోలో పెడతానని. ఇంకా మా అమ్మమ్మ వెళ్ళి మొహం పైకని మరీ చూపిస్తుంది. ఇదిగోండి అరటికాయలు అయితే ఊరు నుంచి తీసుకొచ్చారు. ఇది వచ్చేసి అమ్మమ్మ చలిమిడి చేసింది, చెప్పాను కదా అమ్మమ్మ చేస్తారని. తర్వాత చిలకలు చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళే ఊరు నుంచి తీసుకొచ్చారు. అలాగే మైసూర్ పాక్ తెచ్చారు. ఇంకా తమలపాకులు అయితే వీళ్ళకి చెట్టు ఉందన్నమాట. నేను మా చెల్లిది 5th మంత్ సీమంతం కూడా షూట్ చేశాను, కానీ నేను వీడియో ఎక్కడ పోస్ట్ చేయలేదన్నమాట. ఎందుకులే 5th మంత్లో అని చెప్పేసి, అంటే నాదంటే వేరు, చెల్లి వాళ్ళది కదా, మళ్ళీ వాళ్ళకి సెంటిమెంట్స్ ఉంటాయి కదా అని చెప్పి నేను షేర్ చేయలేదన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవేంటివి బూందీ సలిమిడి అమ్మమ్మ చేశారు. మిగిలినవి అయితే వాళ్ళు తీసుకొచ్చారనమాట ఊరు నుంచి. తర్వాత ఇక మా అత్తయ్య అయితే మనవరాలు డ్యూటీ పట్టుకుందనమాట. మా పాపను రెడీ చేస్తుంది స్నానం పోసేసి. తర్వాత ఇక్కడ దేవుడి గుళ్ళో అయితే ఫస్ట్ ఒక తాంబూలం అయితే పెట్టేశారు. అంటే అమ్మ వాళ్ళకి ఇస్తారు కదా అత్తయ్య వాళ్ళు తెచ్చినప్పుడు, అదైతే పెట్టేశారు. తర్వాత ఇంకా ఇక్కడ బయట టెస్టింగ్ చేస్తున్నారు అనమాట. ఏంటి స్పీకర్స్ వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అటు ఇటు తిరుగుతా ఉండి, వీడైతే ఫస్ట్ టైం వచ్చాడు మా ఇంటికి. అంటే మా ఆడపడుచు వాళ్ళ మరిది. అసలు నాకు మా అందరం రిలేటివ్సే కాబట్టి ఇంకా బాగానే పరిచయం అనమాట. సింపుల్గా డెకరేషన్ అయితే ఇలా చేయించాము. మధ్యలో బేబీ అండ్ మదర్ ఫోటో ఒకటి, అలా ఫ్లవర్ వాజెస్, ఇంకా ఇవి గంటలు ఉంటాయి కదా అలా ఉలెన్తో చేసినవి, అవి హ్యాంగ్ చేశారనమాట. అప్పుడు కూడా ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోనే చేయించాము, న్యాచురల్వి కాదు. ఇది వచ్చేసి న్యాచురల్ ఫ్లవర్స్ అండి, మదర్ బొమ్మదైతే మాత్రం. ఇంకా ఇది వచ్చేసి డెకరేషన్. తర్వాత ఇంకా సీమంతం డే ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మా చెల్లిని అయితే ఫస్ట్ మేము తీసుకున్న శారీలో అయితే తీసుకెళ్తున్నాము, అంటే మా అమ్మ వాళ్ళు తీసుకున్న శారీతో. తర్వాత వచ్చేసి మళ్ళీ అత్తయ్య వాళ్ళు శారీ పెడతారనమాట. ఆ శారీతో మళ్ళీ తనని డ్రెస్ చేంజ్ చేయించి మళ్ళీ కూర్చోబెడతామన్నమాట. మా చెల్లికి వచ్చేసి 11 o'clockకి అయ్యగారు కూర్చోబెట్టేయమన్నారు. ఇంకా 11కి తనని అయితే స్టేజ్ పైకి అయితే తీసుకెళ్ళేసి అత్తయ్యతో బట్టలు పెట్టించేసాము. అత్తయ్య కూడా పక్కన బట్టలు తెచ్చేసుకుంటున్నారు చూడండి. తను వచ్చేసి మా చెల్లి వాళ్ళ అత్తయ్య, అలాగే మా చెల్లి పక్కన ఉన్న ఆవిడ మా పిన్ని. ఇంకా అత్తయ్య వల్ల రిలేటివ్స్ అనమాట వాళ్ళందరూ, పక్కనున్న వాళ్ళందరూ, వాళ్ళు కూడా అత్తయ్యలు అవుతారు నాకు అందరూ. కొంతమంది మా అమ్మ అంటున్నాను, తెలియదు ఇంకా నాకు ఎవరు ఏమవుతారు అనేది. ఎక్కువగా కలిసిలేం కదా, అందుకని చెప్పేసి ఇంకా అందరం ఒక ఫోటో అయితే తీపిచ్చుకున్నాము. తర్వాత వెంటనే ఇంకా శారీ అయితే మార్పిచ్చేసుకొని కింద తీసుకొచ్చేస్తున్నాం మా చెల్లిని. ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళు తెచ్చిన శారీ అన్నమాట. నేను మొన్న శారీ తీసుకున్నాను అన్నాను కదా, ఇదే అండి శారీ. నాకైతే నా శారీ బాగా అంటే బాగా నచ్చింది. అంటే నాకేంటంటే కుచ్చులు అనేవి బాగా ఇలా గుంపుగా లేసినట్టుగా ఉంటే నచ్చదనమాట. ఇలా మంచిగా పెట్టినట్టుగా ఉంటే బాగుంటుంది అసలుకి. ఇంకా మా చెల్లిని అయితే తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టాము. ఈ చిలకలు చూడండి బాగున్నాయి కదా, ఇవి కూడా ఊరు నుంచి చేయించారన్నమాట. ఇవి డెకరేషన్ కోసమే, అంత మ్యాండేటరీ ఏం కాదు, కాకపోతే పెడతారు. మా చెల్లికి 5th మంత్లో పెట్టాము, మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టామన్నమాట. సేమ్ అవే చిలుకలు. ఇంకా స్టేజ్ మీదకి అయితే వచ్చేసాము. తర్వాత అందరూ ఆ కూలర్ ముందే కూర్చోడానికి చూస్తున్నారు, కానీ ఏమైందంటే ఆ రోజు పవర్ పోయింది. 2 వరకు పవర్ రాలేదు. ఇంక ఇక్కడ చూడండి అత్తయ్య మా పాపకి ఏం స్వీట్ కావాలి నాన్న అని చెప్పేసి స్వీట్ అయితే జంతికలు అయితే ఇచ్చారనమాట. జాంగ్రీ ఇచ్చారు. ఇంకా తర్వాత ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఫోటో దిగుతున్నారు. అటు వచ్చేసి మా తాతయ్య, ఇటు వచ్చేసి మా అమ్మమ్మ. మా తాతయ్య చాలా ఎమోషనల్ అయిపోతారండి ప్రతిసారి, ఎప్పుడు ఇంతే, ఇప్పుడు కాదు ఎప్పుడు. కాకపోతే ఇప్పుడంటే ఇంకా తనకి కాలు చేయి పడిపోవడం వల్ల ఇంకెక్కువ ఎమోషనల్ అయిపోయారు. అసలు ఎంత ఆపుకోమన్నా అస్సలు ఏడుపు ఆపట్లేదు, ఏడుస్తూనే ఉన్నారన్నమాట. మెయిన్గా మా చెల్లి ఫంక్షన్, నా ఫంక్షన్కి అయితే చాలా ఎక్కువగా తను బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి వీళ్ళ దగ్గరే పెరిగాము. మా ఆ పిన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు విజయవాడలో ఉంటారు. అబ్బాయిలతో ఉన్నంతగా మా తాతయ్యకి అమ్మాయిలు అంటే బాగా ఇష్టం అనమాట. నాకు అలా అనిపిస్తుంది. అసలు ఎంత ఏడుస్తున్నారు చూడండి, ఎంత ఆపుకోమని అస్సలు ఆపుకోవట్లేదు అసలుకి. ఇంకా తాతయ్య మళ్ళీ ఎక్కలేరు కదా దిగి, అందుకని చెప్పేసి ఒకేసారి తాతయ్యతో కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ ముందైతే తెచ్చిన స్వీట్స్, ఫ్రూట్స్ అవన్నీ అయితే ముందు పెట్టాము. ఈగలు బాగా వస్తున్నాయి, అందుకని చెప్పేసి కవర్ అయితే కప్పేశారు. ఇంకా వచ్చిన ముత్తైదులు అయితే అందరూ ఇక్కడ కూర్చున్నారనమాట. నిన్న మేము పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. అంటే ఇంకా ఇదే కాదండి, వెనకాల
లంచ్ కూడా జరుగుతుందన్నమాట. ఇంకా అటు సైడ్ ఉన్నారు. నేను అటు క్లిప్పింగ్స్ ఏమీ తీయలేదు. ఇంకా తాతయ్యని మెల్లిగా పైనుంచి కిందికైతే దింపుతున్నారు. ఇంకా మా చెల్లి కూడా ఏడ్చేస్తుందన్నమాట. ఏడవద్దు అని చెప్తున్నాం మేము. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర వాళ్ళందరూ వచ్చారు ఫొటోస్ దిగడానికి. ఇంక ఇక్కడ వీళ్ళే ఎక్కువగా నేను మాట్లాడేదంటే ఇక్కడ ఒక 3 మెంబర్స్తో మాట్లాడుతూ ఉంటాను. తర్వాత నేను కూడా ఫోటో తీసుకున్నాను అనమాట వీళ్ళతో పాటుగా. తర్వాత చెల్లితో రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇప్పించేశారు. ఇంకా తర్వాత ఇంకా మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాము. పాప పుడుతుందా బాబు పుడతాడా చూడాలి అని చెప్పేసి మేమైతే బాబు పుడతాడు అనుకుంటున్నాము. ఎందుకనంటే నాకు మా అమ్మమ్మ లాగా పాప పుట్టింది. మా పిన్నిలాగా మా చెల్లికి పుడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా చూద్దాం ఎవరు పుట్టినా మాకు ఓకే, వాళ్ళకి అంతే. ఎందుకంటే అత్తయ్య వాళ్ళకి మా మరిది ఒక్కడే అన్నమాట. సో పాప పుట్టినా ఓకే, బాబు పుట్టినా ఓకే. ఇంకా ఇక్కడైతే అంత రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ. ఏదైనా ఫంక్షన్ ఉందంటే మనం ముందు నుంచే టెన్షన్ పడిపోతాం కదా. అంత టెన్షన్ అసలు 20 డేస్ టైం ఉన్నా కానీ ముందు నుంచే ఏం చేయాలి అని ఆలోచన అనమాట. అంటే మాకు ఎప్పుడు అలవాట్లేదు కదా, అమ్మ వాళ్ళు అంటే చూస్తున్నారు. ఇప్పుడు మా తరం ఫస్ట్ మాదే కదా ఇంకా జరుగుతుంది. ఇంకా ఇక్కడ పిల్లలు వచ్చేసి డ్యాన్స్లు అయితే చేస్తాము, పాటలు పెట్టండి ఇదే గోల. కానీ పాపం అసలు కరెంటు పోయిందండి. సాయంత్రానికి కానీ కరెంట్ రాలేదు. అంటే 2 అయినప్పుడు ఏమో కరెంట్ వచ్చినట్టుంది. ఫోటోగ్రాఫర్స్ కూడా పాపం వాళ్ళు ఫోటోలు తీయడానికి కరెంట్ లేదు అంటానే ఉన్నారు వాళ్ళు. ఇంకా సీమంతం అయితే ఇలా జరిగిందండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అలాగే మీరు పాప పుడుతుంది అనుకుంటున్నారా, బాబు పుడుతుంది అనుకుంటున్నారా? గెస్ చేయండి. గెస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అప్డేట్ ఇస్తాను డెలివరీ అయిన తర్వాత. ఇంక ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాం కదా, అవి చూపిస్తున్నాను. నేను మా చెల్లికి గాజులు వేస్తున్నప్పుడు, అలాగే మా వారితో, మళ్ళీ మా అత్తయ్య వాళ్ళతో, అలాగే మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళతో ఇలా ఒక ఫోటో అయితే తీసుకున్నాం అన్నమాట. అంటే గుర్తుగా ఉండిపోతుంది కదా. ఇంకా మా అమ్మ వాళ్ళకి మేమిద్దరం అమ్మాయిలము. సో మా అమ్మ ఏం చేసిందంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళని, మా అత్తయ్య వాళ్ళని, అలాగే మా అమ్మ వాళ్ళు, ఇంకా మేము వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. మీలో ఎవరైనా నా వీడియోస్ చూడకపోయింటే నేను వెయిట్ లాస్ జర్నీ అయితే ఒక 30 డేస్కి చేశానండి. 5 kgs వెయిట్ లాస్ అయితే అయ్యాను. మీరు కూడా ఫాలో అయ్యి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఒకసారి నా ప్లేలిస్ట్ చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను.